నేను గురువుల మీద నాకు పెద్దగా ఆలోచన ఉండేది కాదు. నాకు సరళమైన జీవన శైలిలో నేను బ్రతుకుతూ గురువులంటే ఏంటో దాని ప్రాధాన్యత అంటే కూడా నాకు తెలియదు. కానీ సీతాకోక చిలుక మొదట పురుగులా ఉండి తర్వాత ఎలాగైతే తన రంగులు మార్చుకుంటూ వస్తుందో నా మనసు కూడా ఆ విధంగా గురువు యొక్క ప్రాధాన్యతని విశిష్టతని చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చింది. గురుతుల్యుడైన మనిషి ఒక మనిషి ఉన్నాడు, నరేంద్ర మోడీ గారు. మనందరికీ కూడా గురుతుల్యుడైన రాముడిని కాపాడుతూ రామ మందిరాన్ని నిర్మించి ఈ రోజున మనందరి హిందూ ధర్మాన్ని కాపాడుతున్న మహానుభావుడి యొక్క దివ్యత్వాన్ని మనమందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా గురువే మనకందరికీ కూడా. సో నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, భారతీయ సంస్కృతిని భారతీయతను కాపాడుకుంటూ ఇలాంటి గురు పూజలు మనం నిత్యము చేసుకుంటూ బ్రాహ్మణులు సత్కరించుకుంటూ గోవులను కాపాడుకుంటూ మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎంత సంఘటితంగా ముందుకెళ్ళాలనే దాన్ని బట్టే మనకి మన యొక్క హిందూ జాతి యొక్క సంస్కృతి మనకి ఉంటుంది. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, భవిష్యత్తులో నేను పెద్ద ఎత్తున హిందూ ధర్మ పరిరక్షణలో పెద్ద ఎత్తున నేను పాల్గొబోతున్నాను. ఆ ధర్మ పరిరక్షణలో మీ అందరి సహకారం ఉంటుందని కోరుకుంటూ